सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము, అక్షర ప్రసాదము, నిష్కామయోగం. శ్రీముఖనామ సంవత్సర శ్రావణ శుద్ధ విదియ బుధవారము 21/7/1993 సాయంత్రం 6 గంటలకు శ్రీదత్త భక్తులకు శ్రీ దత్తాత్రేయ స్వామివారు ప్రత్యక్ష దర్శనమిచ్చి నిష్కామయోగము, అంతర్ముఖత్వము మొదలగు విషయములపై వివరణ ప్రసాదించారు. ఇది సాక్షాత్తు శ్రీ దత్తస్వామి అక్షర ప్రసాదము. స్వామి ఇలా సెలవిచ్చారు: నాయనా, శ్రద్ధగా విను. నిష్కామం చాలా ప్రధాన పాసం, నన్ను ఆకర్షించి కట్టివేసుకొనడానికి. అలానే యోగం సాధనను ఎక్కువసేపు శక్తివంతంగా సాగించడానికి ఉపయోగిస్తుంది. దీనిచేత నిరంతర ఆరాధన సాధ్యము. నిష్కామం వల్ల అంతర్ముఖత్వం వచ్చి తీరుతుంది. పురుష ప్రయత్నం లేకుండా నేనేది అనుగ్రహించను. అలా అనుగ్రహిస్తే అందరినీ అనుగ్రహించవలసి వస్తుంది. కొందరిని అనుగ్రహిస్తే నాకు అకారణ రాగద్వేషాలు ఆరోపించబడతాయి. పురుష ప్రయత్నం వరకే ఫలమిస్తాను. అలా ఇవ్వడం చేత పురుష ప్రయత్నం చేయని వాడిని నేను అనుగ్రహించకపోవడం న్యాయం అవుతుంది. నేనెప్పుడూ న్యాయం తప్పను గదా. నిష్కామం సాధిస్తే సరిపోదు. సంసారం నుంచి నిష్కామంతో పాటు నాపై కామం పెరగాలి. నాపై కోరిక లేకుండా కేవలం సంసారం మీద పూర్తి నిష్కామం సాధించినవాడు ఏ కోరిక లేని జడమైన రాయి వంటివాడే గదా. అలానే యోగం ద్వారా శక్తిని కేంద్రీకరించి దాచి నా కొరకు వినియోగించని వాడు కూడా ఒక జడమైన తామస దీర్ఘ నిద్రలో ఉన్నవాడే అవుతాడు. అలానే అంతర్ముఖత్వంలో కూడా నాపై దృష్టి లేకుండా కేవలం మూడో వ్యక్తి, మూడో వస్తువుపై స్పృహ లేనివాడు దేనిపైనా దృష్టి లేని అంధునితో సమానమే కదా. ఉదాహరణకు, ఒక రాయికి కూడా మూడో వ్యక్తి పైన, మూడో వస్తువు పైన స్పృహ లేదు. అది అంతర్ముఖ సాధకుడా కాదు. ఎందువలననగా రాయికి నాపై దృష్టి లేదు, కాన నాపై కామంతో ప్రపంచంపై నిష్కామం నాకు అర్పించడానికై ప్రాపంచిక విషయాల నుండి శక్తిని దుర్వినియోగం కాకుండా కాపాడుకుని దాచటము, నాపై దృష్టి నుంచి మూడో వ్యక్తిపై, మూడో వస్తువుపై దృష్టి నుంచకపోవడము, ఇవే వరుసగా నిష్కామం, యోగం, అంతర్ముఖం అనబడతాయి. పురుష ప్రయత్నం విలువను గుర్తించి సదా ప్రయత్నం చేయుము. దానిని అనుసరించి సదా ఫలమిస్తూనే ఉంటాను. ఇవి చాలా ముఖ్యం, మరువకుము.